ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్స్‌కి భారీ శుభవార్త. అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ 10%, 15% పునరుద్ధరణ. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వేలాది మంది పెన్షనర్స్ తమకు న్యాయంగా దక్కాల్సినటువంటి అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ విషయంలో అనేక సంవత్సరాలుగా తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. వృద్ధాప్య కారణంగా పెరిగే వైద్య ఖర్చులు మరియు ఇతర ఖర్చులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వారు అందించే ఈ అదనపు ఆర్థిక భరోసా కొన్ని విధానపరమైన లోపాల వల్ల వారికి సకాలంలో సరైన పద్ధతిలో అందటం లేదు. ఈ సమస్యల మూలాలు, వాటిపై జరిగిన న్యాయ పోరాటాలు మరియు భవిష్యత్తులో పెన్షనర్లు ఆశిస్తున్నటువంటి పరిష్కారాలను వివరంగా అయితే పరిశీలిద్దాము. పెన్షనర్లు ఎదుర్కొంటున్న 3 ప్రధాన సమస్యలేంటంటే, ప్రస్తుతం ఏపీ పెన్షనర్స్ అదనపు పెన్షన్‌కు సంబంధించి 3 ముఖ్యమైన సమస్యలతో అయితే పోరాడుతూ ఉన్నారు. అందులో మొదటిది 70వ ఏట నుంచే అదనపు పెన్షన్ నిరాకరణ. ఇది అత్యంత ప్రధానమైన మరియు దీర్ఘకాలిక సమస్య. ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా పెన్షనర్లకు వయసు పెరిగే కొద్దీ వారి మూల పెన్షన్, బేసిక్ పెన్షన్‌పై అదనపు మొత్తం చెల్లిస్తారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీఓఎంఎస్ నంబర్ 30 డేటెడ్ ఆన్ 20 ఫిబ్రవరి 2022 ప్రకారంగా ఒక వ్యక్తికి 70 సంవత్సరాలు పూర్తి చేసుకొని 71వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుంచి మాత్రమే అదనపు పెన్షన్ అయితే వర్తిస్తుంది. సో, దీనికి సంబంధించి ఇక్కడ జీవో అయితే చూడొచ్చు. పెన్షన్ శాంక్షన్ ఆఫ్ రివైజ్డ్ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ pension or family pension to those pensioner or family pensioners on attending the age completion. అంటే ఏజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 70 ఏళ్ళు అయితే 70 ఏళ్ళు కంప్లీట్ అయిన తర్వాత అండ్ అబోవ్ అంటే 71 సంవత్సరం లేదా పైబడి ఉన్న వారికి మాత్రమే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌కి అర్హులవుతారు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. జీవో నంబర్ 30 డేట్ వచ్చేసి 20 ఫిబ్రవరి 2022. సో, ఇక్కడ చూడొచ్చు, గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్‌ఫుల్ ఎగ్జామినేషన్ హియర్‌బై శాంక్షన్ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ టు ద పెన్షనర్ ఆర్ ఫ్యామిలీ పెన్షనర్స్ ఆన్ అటెండింగ్ ద ఏజ్ ఆఫ్ 70 ఇయర్స్ అండ్ అబోవ్. దట్ ఈస్ ఆన్ కంప్లీషన్ ఆఫ్ ద ఏజ్ ఆఫ్ 70 ఇయర్స్ అండ్ అబోవ్ యాజ్ ఇండికేటెడ్ ఇన్ ద టేబుల్ హానర్డ్ ఇన్ సబ్‌ప్రైజన్ అని చెప్పేసి ఇక్కడ మనకు కంప్లీషన్ ఆఫ్ ద ఏజ్ 70 ఇయర్స్ అండ్ అబోవ్ అనైతే ఉంది. అంటే 70 ఏళ్ళు పడిన రోజు నుంచి అయితే అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ ఇవ్వటం లేదు. 70 ఏళ్ళు కంప్లీట్ చేసుకొని 71 ఏట ఇస్తున్నారనమాట. అంటే 70 ప్లస్ ఇక్కడ మనకు 70 ఏళ్ళు పడిన తర్వాత 1, 2, 3 అట్లా 12 మంత్స్ గడిచిన తర్వాత, సో, ఇక్కడ 1 ఇయర్ మొత్తం టోటల్‌గా 1 ఇయర్ వరకు అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ అనేది లాస్ అవుతుంది. అలాగే ఇక్కడ చూడొచ్చు, ఆన్ అటెండింగ్ ఆఫ్ ఏజ్ అంటే 71 సంవత్సరాలకు గాను 7% బేసిక్ పెన్షన్‌పై అయితే పెరుగుదల, 76 సంవత్సరాలకు 12% బేసిక్ పెరుగుదల, 81 సంవత్సరాలకు 20% బేసిక్ పెరుగుదల, 86 సంవత్సరాలకు 25% బేసిక్‌లో పెరుగుదల, 91 సంవత్సరాలకు 30% బేసిక్‌లో పెరుగుదల, 96 సంవత్సరాలకు 35%, 100 సంవత్సరాలు పైబడి 101 సంవత్సరం నుంచి 50% పెరుగుదల అయితే ఉంది. ఇక్కడ ఇదివరకు మనకు 10% అయితే ఉండేది. గత 11వ పీఆర్‌సీలో వీటినైతే తగ్గించడం జరిగిందనమాట. సో, ఎందుకేంటని చూద్దాము. ఈ విధంగా పెన్షనర్ల వాదన. ఈ విధానం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. ఒక వ్యక్తికి 69 సంవత్సరాలు పూర్తి చేసుకొని 70వ సంవత్సరం మొదటి రోజు అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే వయసుకు సంబంధించిన ప్రమాణాలు వర్తింపజేయాలి. కానీ ఈ విధానం వల్ల అంటే 71 సంవత్సరాలకు ఈ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ను మంజూరు చేయడం వల్ల
అర్హులైన ప్రతి ఒక్క పెన్షనర్ గూడా ఒక సంవత్సరం పాటు తమకు రావాల్సిన అదనపు పెన్షనయితే కోల్పోతున్నారు. తగ్గిన పెన్షను శాతాలు రివర్స్ పీఆర్సీ. 2022 పీఆర్సీకి ముందు పెన్షనర్లకు అదనపు పెన్షన్ శాతాలు అధికంగా అయితే ఉండేవి. ఇందాక మనం చూసినట్లుగా 70 సంవత్సరాలు పైబడిన వారికి 10%, 75 సంవత్సరాలు పైబడిన వారికి 15% ఉండేది. అయితే 2022 పీఆర్సీలో ప్రభుత్వం ఈ శాతాలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీన్ని పెన్షనర్లు రివర్స్ పీఆర్సీగా అభివర్ణిస్తున్నారు. సో, 70 ఏళ్ళు పైబడిన వారికి 7% అంటే 3% కోత. 75 ఏళ్ళు పైబడిన వారికి 12% అంటే ఇక్కడ 3% కోత అయితే విధించడం జరిగింది. యాక్చువల్‌గా ఈ కోత విధించడం వల్ల ప్రభుత్వానికి ఒరిగిందేం లేదనమాట. జస్ట్ పర్ యానమ్ 10,00,00,000 మాత్రమే. 10 క్రోర్స్ మిగిలించుకోగలుగుతున్నారు. సో, మనము చూసుకున్నట్లయితే గత ప్రభుత్వము జస్ట్ సమోసాల వాల్యూనే కొన్ని వందల కోట్లలో, కోట్లలో అయితే ఉండేది. సో, జస్టు వీటిని కోత పెట్టడం వల్ల ఈ యొక్క 10,00,00,000, 12,00,00,000 మాత్రమే మిగిలించగలిగిన ప్రభుత్వము. సో, ఇప్పుడు 12వ పీఆర్సీ ద్వారా దీన్ని ఇంకా తిరిగి పునరుద్ధరించడం అంటే 10%కి 10%, 15%కి 15% అట్లే తిరిగి పునరుద్ధరిస్తుందనైతే ఉద్యోగ పెన్షనర్స్ బలంగా నమ్ముతున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలోనే చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే ఈ యొక్క అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ను 10%, 15%గా అయితే సాధించుకోగలిగారు కాబట్టి. ఈ కోత వల్ల వృద్ధాప్యంలో ఆర్థికంగా మరింత ఇబ్బందులు పడుతున్నామని, గతంలో ఉన్న శాతాలను పునరుద్ధరించాలని పెన్షనర్లు డిమాండ్ చేస్తున్నారు. మూడోది 100 ఏళ్లు పైబడిన వారికి అదనపు సంపూర్ణ ప్రయోజనం. అంటే కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ వంటి ఇతర రాష్ట్రాలు 100 సంవత్సరాలు దాటిన పెన్షనర్స్‌కి మానవతా దృక్పథంతో వారి మూల పెన్షన్‌పై 100% అదనపు పెన్షన్ అందిస్తున్నాయి. కానీ మనం ఇందాక టేబుల్‌లో చూసినట్టు 100 సంవత్సరాలు దాటిన వారికి ఏపీలో 50% మాత్రమే ఇస్తున్నారు. తెలంగాణ మరియు కేంద్ర ప్రభుత్వాలు, ఇతర కొన్ని రాష్ట్రాలు కూడా 100 సంవత్సరాలు పైబడిన వారికి 100% అంటే 10,000 వాళ్ళ బేసిక్ పే వస్తుంటే వాళ్ళ ఏజ్ 100 సంవత్సరాలు దాటినట్లయితే వారికి మరొక 10,000 కలిపి ప్రభుత్వము రూ. 20,000 పెన్షన్ రూపంలో అయితే అందజేస్తుందనమాట. సో, అందజేయాల్సి ఉంది. ఇంకా ఆంధ్రప్రదేశ్ పరిస్థితిలో ఏపీలో మాత్రం 100 ఏళ్ళు దాటిన వారికి కేవలం 50% అదనపు పెన్షన్ ఇస్తున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వ విధానంతో పోలిస్తే చాలా తక్కువ. న్యాయ పోరాటం మరియు సానుకూల తీర్పులు. ఈ సమస్యలపై ముఖ్యంగా 70వ ఏట నుంచే పెన్షన్ చెల్లింపుపై దేశవ్యాప్తంగా పెన్షనర్స్ న్యాయస్థానాలను ఆశ్రయించగా, వారికి అనుకూలంగా చారిత్రాత్మక తీర్పులు వెలువడ్డాయి. సుప్రీంకోర్టు మరియు గౌహతి హైకోర్టు తీర్పు. ఒక కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ తనకు 79 సంవత్సరాలు పూర్తి చేసుకొని 80వ సంవత్సరంలోకి ప్రవేశించిన మొదటి రోజు నుంచే అదనపు పెన్షన్ ఇవ్వాలని గౌహతి హైకోర్టులో కేసు వేశారు. హైకోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ ఎస్ఎల్‌పి దాఖలు చేయగా, సర్వోన్నత న్యాయస్థానం పిటిషన్‌ను కొట్టివేసి హైకోర్టు తీర్పును సమర్థించింది. ఈ తీర్పు దేశవ్యాప్తంగా పెన్షనర్లకు ఒక బలమైన ఆధారంగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు. ఇదే స్ఫూర్తితో రాష్ట్రానికి చెందినటువంటి ఒక రిటైర్డ్ తహసీల్దార్ తనకు 70వ సంవత్సరం మొదటి రోజు నుంచి అదనపు పెన్షన్‌ను చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించి అనుకూలంగా తీర్పు పొందారు. అయితే ఈ తీర్పు కేవలం ఆ పిటిషనర్‌కు మాత్రమే పరిమితమైంది. ఇతర రాష్ట్రాల హైకోర్టుల విషయానికొచ్చినట్లయితే మధ్యప్రదేశ్ వంటి ఇతర రాష్ట్ర హైకోర్టులు కూడా ఇదే విధానమైన తీర్పులనైతే ఇచ్చాయి. పెన్షనర్ల సంఘాల పాత్ర మరియు భవిష్యత్ కార్యాచరణ. న్యాయస్థానాల నుంచి ఇన్ని సానుకూల తీర్పులొచ్చినప్పటికీ వాటిని రాష్ట్రంలోని అర్హులైన పెన్షనర్స్ అందరికీ వర్తింపచేయడంలో ప్రభుత్వాలు మీనమేషాలు లెక్కిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర పెన్షనర్ల సంఘాల పాత్ర కీలకంగా మారింది. సంఘాలపై విమర్శలు. హైకోర్టు తీర్పు ఇచ్చి 4 ఏళ్లు గడుస్తున్నా దానిని అందరికీ అమలు చేయించేలాగా రాష్ట్ర పెన్షనర్ల సంఘాలు గట్టిగా ఫాలో అప్ చేయటం లేదని, ఐక్యంగా పోరాటానికి సిద్ధపడడం లేదని పెన్షనర్లలో అసంతృప్తి నెలకొని ఉంది. ప్రస్తుత డిమాండ్లు. సుప్రీంకోర్టు మరియు హైకోర్టు తీర్పుల స్ఫూర్తితో 70, 75, 80వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుంచి అదనపు పెన్షన్‌ను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలి. 2022 పీఆర్సీలో తగ్గించిన 7%, 12% స్లాబ్‌లను రద్దు చేసి తిరిగి పాత విధానంలో అంటే 10%, 15% పునరుద్ధరించాలి. దీనిని రాబోయే 12వ పీఆర్సీలో పరిష్కరిస్తారని పెన్షనర్స్ ఆశిస్తున్నారు. 100 ఏళ్లు పైబడిన వారికి కేంద్రం తరహాలో 100% అదనపు పెన్షన్ అయితే చేస్తే బావుంటుందనమాట. ఎందుకంటే 100 సంవత్సరాలు దాటిన వారు మనం ఆన్ అండ్ యావరేజ్‌గా చూసుకున్నట్లయితే కోటికి ఒకరో ఇద్దరో అయితే ఉంటారండి. అంటే ఈ కాలంలో మనము చూడొచ్చు. సో, ఇప్పుడు ఈ కాలంలో 60, 70 ఏళ్ళు బతికేది ఎక్కువగా ఉంది. కాబట్టి 100 సంవత్సరాలు బతికినారంటే వాళ్ళను ఈ యొక్క స్పెషల్‌గా ట్రీట్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఫుడ్డు అలాంటిదనమాట.
కాబట్టి 100 సంవత్సరాలు పైబడి వారికి 100% ఇవ్వడంలో ప్రభుత్వానికి పెద్దగా నష్టం అయితే ఏముండదు. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా జస్ట్ ఓ 10,00,00,000లో వ్యత్యాసంతో అయితే ఉంటుందనమాట. ఆహ్, సో, 10,00,00,000 అనుకున్నట్లయితే ఇతర రాష్ట్రాలకు ఏమాత్రం తీసిపోకుండా, కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం తీసిపోకుండా ధీటుగా అయితే ఈ యొక్క అదనపు పెన్షన్ అయితే ప్రొవైడ్ చేయగలుగుతారు. సో, ప్రభుత్వాలు వెంటనే ఈ విధంగా అందరికీ పింఛన్లయితే వర్తింపజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనైతే ఈ సందర్భంగా కోరడమైనది. ఇది సాధ్యమేనా అంటే ఈ డిమాండ్‌లను సాధించడం అసాధ్యమైతే ఏమీ కాదండి. గతంలో స్పష్టమైన న్యాయస్థానాల తీర్పులు చేతిలో ఉన్నందున పెన్షనర్ల సంఘాలు జేఏసీలు ఐక్యంగా ప్రణాళికాబద్ధంగా నూతన ప్రభుత్వంతో చర్చలు జరపాలి. అవసరమైతే న్యాయ పోరాటానికి పూనుకొని వందలాది మంది వృద్ధులైనటువంటి పెన్షనర్లకు లబ్ధి చేకూర్చాల్సిన బాధ్యత వారిపై అయితే ఉంది. మానవతా దృక్పథంతో ప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కరిస్తే వేలాది మంది పెన్షనర్ల కుటుంబాలకు పండుగ వాతావరణం నెలకొంటుందని అయితే చెప్పవచ్చు. సో, దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ యొక్క గణాంకాలు కొద్దిగా వేరీ అయితే ఉండవచ్చు. ఒకవేళ పర్ యానం గాకుండా పర్ మంత్ 10,00,00,000 ఎక్స్‌ట్రా అయితే పడవచ్చు. అది పర్ యానం తీసుకున్నట్లయితే 120,00,00,000 వరకు అయితే అవుతుందన్నమాట. ఈ యొక్క 3% తిరిగి పునరుద్ధరిస్తే 3% ఏదైతే తగ్గించారో ఆ యొక్క 3% తిరిగి పునరుద్ధరించడం వల్ల పర్ యానం రాష్ట్రానికి 120,00,00,000 వరకు ఉండవచ్చు మేబీ. సో, ఇది జస్ట్ రఫ్ అండ్ టఫ్ లెక్కలు మాత్రమే. అయితే పెద్ద భారమైతే ఉండదు. ఎందుకంటే ఆ పర్టిక్యులర్ ఏజ్‌లో ఉన్నవారు కొంతమందే ఉంటారు. వేలల్లో ఉంటారు. సో, వేలల్లో మాత్రమే ఉంటారు కాబట్టి వారికి అందులో 3% అంటే ఈ విధంగా మనకు ఉంటుందన్నమాట. వేలాది మంది. ఇంకా ఆ తర్వాత ఈ యొక్క 100 సంవత్సరాలు పైబడిన వారికి 100% పెన్షన్ ఇస్తే వీళ్ళు వందలలో గూడా ఉండరనమాట. మనం రాష్ట్రం మొత్తం ఎత్తుకున్నా గూడా 100 సంవత్సరాలు పైబడిన పెన్షనర్స్ 100 మంది గూడా ఉండడము పెద్ద కష్టమే అని చెప్పాలి. ఎందుకంటే మనకు తెలుసు ఇప్పుడున్న కాలంలో వచ్చే డిసీజ్ అలాంటివి వచ్చే ఆహ్, సమస్యలు అలాంటివి ఉన్నాయి కాబట్టి సో, వీరికి ఇంకా ఇంతకంటే తక్కువ ఖర్చే ఉంటుంది. సో, ప్రభుత్వం ఎవరికీ తీసిపోకుండా ధీటుగా ఈ విధంగా చేసినట్లయితే పెన్షనర్స్‌కి సంబంధించి కొద్దిగా కేర్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో, మరి చూడాలి రేపు కూడా క్యాబినెట్ భేటీ అయితే ఉందండి. రేపు 3 గంటల సమయానికి. మరి క్యాబినెట్ భేటీలో ఏమైనా ఉద్యోగం సంబంధించి, పెన్షన్ సంబంధించి అప్డేట్ ఏమైనా వస్తుందనైతే అందరూ సర్వత్రా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో, క్యాబినెట్ భేటీ అనంతరం ఈ యొక్క ముఖ్యమైన అంశాలు ఏమేమి ఉన్నాయనేది చర్చిద్దాము. సో, ఇంకా ఎవరైనా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.